రావు అశ్విని దత్తు మేము వెళ్ళి చెప్పాం చంద్రబాబు గారికి ఎన్టీఆర్ పేరు లేకుండా వెళ్తే కష్టమని అని అప్పుడు పెట్టారు అని అప్పుడు పార్టీ కార్యాలయంలో ఎన్టీ రామారావు విగ్రహం కూడా తీసేశారు కదా, మళ్ళీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు ఎన్టీ రామారావు దేవుడు, ఆయన దైవాంశ సంభూతుడు. ఆయన లేకపోతే అసలు దేశం ఏమైపోయేదో, అసలు దేశంలోనే విప్లవం తెచ్చినటువంటి వాడు. ఈ రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు గారు తెచ్చింది ఆత్మగౌరవం తెలుగుడికి, ఈయన తెచ్చేశారు. ఆయన అసలు తెలుగుడికి ఆత్మగౌరవం అంతకు ముందు ఉండేది కాదు, ఈయన వచ్చాకే వచ్చింది. ఈ టైపు ఇలాగా కావాలంటే పైకెక్కించడం, లేదంటే తొక్కిపడాడు. నరేంద్ర మోడీ 2018-19లో ఏంటి నరేంద్ర మోడీ క్యారెక్టర్ గురించి ఎట్లా మాట్లాడారు, ఏ స్థాయిలో విమర్శించారు, చివరికి ఆయన వస్తే నల్లబోర్లు ఎగరేశారా, హోర్డింగులు పెట్టారా, నరేంద్ర మోడీ నీ క్యారెక్టర్ ఏంటని, టీ అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు, అభివృద్ధి అరాచకవాది, లేకపోతే అతను ఈ దేశానికే ద్రోహి, పాకిస్తాన్తో కుమ్మక్కయ్యాడు, సర్జికల్ స్ట్రైక్ ఒక పెద్ద నాటకం, పాకిస్తాన్ ప్రధానమంత్రితో కుమ్మక్కై మన సైన్యాన్ని అతనే చంపేశాడు. క్యారెక్టర్ కదా ఇది. అందులో ఏమన్నా సైద్ధాంతిక అంశం ఉందా, ఎక్కడన్నా రాజకీయ అంశం ఏమన్నా ఉందా అందులో? రాజకీయంగా ఇదిగో నువ్వు చెప్పిన నోట్ల రద్దు ఫెయిల్, నోట్ల రద్దు నేనే చెప్పానని నేనే చెప్తాను, మళ్ళీ నోట్ల రద్దు ద్వారా రాష్ట్రాన్ని మీ జీవితాలన్నీ నాశనం చేసేసాడని నేనే చెప్పాను. అంటే ఎలా కావాలంటే అట్లా క్యారెక్టర్ ఫస్ట్ వ్యక్తిత్వ దాడి జరుగుతుంది, వ్యక్తిగతమైన దాడి చేస్తారు.